మధ్యలో మర్యాద ఉండాలి. ఫస్ట్ మనం మనుషులం. అవును, ఇప్పుడు వింటున్నారు శివరుద్ర స్వామి గారు. ఆయన మాట వినిపిస్తుందండి మీకు? అరవింద్ ఘోరి అంటే ఆయన ఎవరో నాకు తెలియదండి అని అంటాడంటే ఈయన ఏమన్నా నాగబాబు తమ్ముడు అనుకుంటున్నాడా? లేదు, తెలుసు అన్నారు, మీరు తెలుసు అన్నారు. నాకు కూడా చాలా తిక్కగా ఉంటుందండి. ఓకే, అలాగని చెప్పి నేను ఎవరిని కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడమో లేదు ఇన్సల్ట్ చేసి మాట్లాడడమో నాకు చేత కాదండి. కాకపోతే మనము ఎవరైనా కావచ్చు, మీరు రోహిత్ గారు, మీరు కానీ శివరుద్ర స్వామి కానీ, లేకపోతే నాగసార గోరి కానీ, లేకపోతే ఇంగోళ్ళు కానీ, బాలకృష్ణ కానీ, ఎవరైనా కానీ అన్నిటికంటే ముందు మనము మనుషులు అన్నది తెలుసుకోవాలి. ఎక్కడ అహంకారము అన్నది ఉంటుందో అక్కడ శివతత్వము ఉండదండి. అసలు అఘోరాల గురించి వీళ్ళకి ఏం తెలుసు? బాలకృష్ణకైనా సరే, ఈ శివరుద్ర స్వామికైనా ఏం తెలుసు? అసలు వీళ్ళు ఎప్పుడైనా హిమాలయాలకు పోయినారా? ఆ చలి ఎలా ఉంటుందో భరించారా? ఆ తర్వాత వీళ్ళు ఆ అఘోరాల మీద అంతో ఇంతో, నాగసాధుల మీద అంతో ఇంతో కామెంట్ చేయమనండి. ఇక్కడ నేను చెప్పేది చాలా క్లియర్ అండి. చేతిలో ఇద్దరిది ఒక త్రిశూలం పెట్టుకుని తిరిగినంత మాత్రం ప్రతివాడు అఘోర కాలేడు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా నేను వింటూనే ఉన్నాను. దాని గురించే నేను వింటున్నాను. ఇక్కడ రావణాసురుడి గురించి మీరు విన్నారా? రావణాసురుడు 10 తలల రావణాసురుడు శివుణ్ణి మెప్పించడం కోసము తన తలను తానే ఖండించుకుని చివరి అక్కడికి శివుణ్ణి మెప్పిస్తాడు. ఓకే, ఇక్కడ శరీర త్యాగము, శరీర అంగ త్యాగము అన్నది ఏదైతే ఉందో అది రాక్షస భక్తికి తార్కాణము. ఓకే, అది ఏమి తప్పు కాదండి. తప్పు కాదు. ఓకే, అది తప్పు కాదు. అంగ విచ్ఛేదనము చేసుకోవడము తప్పు కాదు. ఇది తప్పు కాదండి. అంగం ఇవ్వడం తప్పు కాదు. ఆయన పెళ్లి చేసుకోవడం తప్పేనా? అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు అని అంటున్నారు. లెట్ మీ కంప్లీట్ అంటున్నాను. ప్లీజ్. ఓకే, ప్లీజ్. ఇక్కడ సైన్స్ అనేది ఒకటి ఉంది. ఆ సైన్స్ ప్రకారంగా ఒక పురుషుడు ఒక స్త్రీలాగా మారచ్చు. అట్ ది సేమ్ వయసు వెర్స చేతిలో డబ్బు ఖర్చు పెట్టుకోగలిగిన స్థితి ఉంటే రికానలైజేషన్ అంటారు. అంటే ఉపసంహారం. అవును, అంటే పురుషుడిగా ఉన్నటువంటి అతను స్త్రీగా మారడానికి చేసుకున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుంటే పురుషుడుగా మారేదానికి అవకాశం ఉంది. ఈ రోజున సైన్స్ అనేది చాలా బాగా డెవలప్ అయింది. కానీ అరవింద్ గారు ఇక్కడ అఘోరా మారింది భక్తితో అని చెప్తూ ఉన్నాడు. సో నిజంగా ఇక్కడ నేను చాలా క్లియర్ చెప్తానండి. నేను మాట్లాడేటువంటి మాట కాంట్రవర్షియల్ గా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అని నేను నమ్ముతాను. శివ మహాపురాణాన్నే మనము ఉదాహరణగా తీసుకుందాం. శివుడు పార్వతి ఉన్నారు కదా. శివుడు పార్వతి ఉంటే మన్మధుడు అనే అతను ఈ శివుడు యోగ స్థితిలో మహాయోగిగా ధ్యాన స్థితిలో ఉండగా ఆయన్ని ఆ ధ్యాన స్థితి నుంచి నిద్ర లేపడానికి మన్మథ బాణాలు అనేది వేస్తాడు. ఆ తర్వాత శివ పార్వతుల మధ్యలో ప్రేమ అన్నది అంకురించింది. అది ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. రెండోది ఈ విష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తాడు కదా ఈ అమృతం పంచేటువంటి టైంలో. హలో, చంపే టైంలో ఈ అమృతము పంచే టైంలో అండి, అమృతం పంచే టైంలో
జగన్మోహిని అవతారంలో ఉంటాడు కదా విష్ణువు. ఒక్కసారి నిన్ను అలా చూడాలందయ్యా అని సరదాగా అంటాడు. అదే శివ మహాపురాణంలో సంగతే నేను మాట్లాడుతోంది. ఓకే. ఆ తర్వాత కాలంలో భస్మాసురుడికి సంబంధించినటువంటి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. భస్మాసురుడు కూడా గొప్ప శివభక్తుడే. ఆ శివభక్తుడైనటువంటి భస్మాసురుడు శివుణ్ణి మెప్పించడానికి తాను కూడా రాక్షస భక్తితోటే శివుణ్ణి మెప్పిస్తాడు, వరాన్ని కోరుతాడు. ప్రత్యక్షమైన తర్వాత నేను దేని మీద చెయ్యి పెడితే ఆ చెయ్యి పెట్టినటువంటి ఆ వస్తువు గాని లేదా ఆ మనిషి గాని ఏదైనా గాని భస్మం అయిపోవాలి అని చెప్పి కోరుతాడు. అలా కోరినటువంటి క్రమంలో తదాస్తు అంటాడు శివుడు. బోళాశంకరుడు కదా. ఓకే. ఆ తర్వాత నువ్వు ఇచ్చిన వరం ఫలిస్తుందో లేదో నేనే నీ మీదే ప్రయోగించి చూస్తాను. అవును. అంటే అరవింద గోరా గారు నిజానికి మనకి ఓకే ఆ విషయం ఓపికగా వింటే గానీ మీకు అర్థం కాదు. అవునవును. అంటే ఆ విషయం అందరికీ తెలుసు, కానీ అదే ఈ విషయాన్ని కొంచెం ఓపికగా వింటే కానీ అర్థం కాదు. కన్క్లూషన్ లోకి వచ్చాను. ఓకే ఓకే చెప్పండి. అప్పుడు జగన్మోహిని పిలుస్తూ అంటే శ్రీహరిని పిలుస్తూ కాపాడాలైనా ప్రాణం పోయేటట్టుంది అని చెప్పి శివుడు మొత్తుకుంటూ పరుగులు తీస్తాడు. ఆ టైంలో జగన్మోహిని అవతారంలో భస్మాసురుడిని మార్చభంగిముల పేరుతోటి తన తల మీద తానే పెట్టుకునే స్థితిలో అవును భస్మం అయిపోతాడు. తన నెత్తిపై తాను పెట్టుకుని భస్మం అయిపోతాడు. ఆ తర్వాత శివుడు జగన్మోహిని వీళ్ళిద్దరూ కూడా మోహచకితులై అవును అయ్యప్ప స్వామి జననానికి దారి తీస్తుంది. అది సేమ్ వయసు వేస్త ఈమె స్త్రీ కావచ్చు, శ్రీనివాస పురుషుడే కావచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అంగవిచ్ఛేదన చేసుకుని స్త్రీగా మారి ఉండవచ్చు, లేదా అసలేమి లేకపోవచ్చు అక్కడ. ఓకే. కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇవాటి రోజున సైన్స్ ఉండే పరిస్థితికి కృత్రిమ అంగాన్నైనా కానీ పెట్టుకుని కలించవచ్చు, బిడ్డల్ని కనవచ్చు అన్నటువంటిది సైన్స్ చెప్తున్నటువంటి మాట. ఓకే అరవింద్ గారు నాకు ఒక క్వశ్చన్ ఆన్సర్ కావాలి ప్లీజ్. అరవింద్ అఘోరి గారు నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. నేను ఒకసారి కంప్లీట్గా మీ దగ్గర అఘోరి తత్వం గురించి ఇవన్నీ కూడా తీసుకుంటాను, కానీ నాకు కొన్ని పాయింట్స్ కావాలి. అఘోరి కేవలం మంచు కొండల్లోనో ఎక్కడ గుహల్లోనే ఉండాలా, బయటికి ఇలాగా దిగంబరులుగా బయటకు వస్తే తప్ప, అఘోరి ఇలా అమ్మాయితో వెళ్తే తప్ప, ఈ రెండు తప్ప కాదా చెప్పండి ఒకసారి నాకు. చాలా క్లియర్గా చెప్తున్నానండి. అఘోరీలు కేవలం అడవుల్లోనే ఉండాలి, శ్మశానాల్లోనే ఉండాలి, హిమాలయాల్లోనే ఉండాలి అన్నటువంటిది ఏది కూడా నిబంధన కాదు. ఓకే. ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కాకపోతే వాళ్ళ తాలూకు ఆలోచన విధానము వగైరా కూడా లోక కళ్యాణార్థము అనేటువంటి ఆ దిశలోనే నడుస్తుంది, కానీ ఇంకో రకమైన దిశలో ఉండదు. ఈ మధ్యలో వచ్చేటువంటి ప్రేమలు పెళ్లిళ్ళు వగైరాలు అని అంటే ఇవన్నీ నా దృష్టిలో ఆటలో అరటిపండు అంటాను నేను. పెళ్లి చేసుకోవచ్చా అఘోరాలు? ఇలాంటి ఒక శారీరక సంబంధాలు పెట్టుకోవచ్చా? ఎందుకు చేసుకోకూడదండి? గృహస్థ సాధు అంటారు వాళ్ళని, గృహస్థ సాధు. ఓకే. ఇక్కడ నేను చాలా క్లియర్ చెప్తానండి. మీకు కనుక ఎప్పుడన్నా టైం దొరికితే, నేను కాశీలోనే సెటిల్ అయినటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడంటే కాశీలో లేదు కరెక్ట్, కానీ ఒక అఘోరీగా కాశీలోనే సెటిల్ అయ్యాను. ఆ తర్వాత హరిద్వార్, ఆపై హిమాలయాల్లో నేను ఉండేది. ఎప్పుడు ఎక్కడ ఉంటాను ఏంటి అన్నది ఎవ్వరికీ అర్థం కూడా కాదు. అవును. ఇది వేరే విధంగా నేను చెప్పడం అని దయచేసి అనుకోకండి. ఓకే. మీకు గైడ్ లైన్స్ ఇస్తున్నాను, మీకు కావాలంటే చూసుకోండి. కాశీ నగరపట్నంలో రవీంద్రపురి అని చెప్పి ఒకటి ఉంది. బాబా కినరాంజీ ఆశ్రమం అనేది ఒకటి ఉంది.
ఆ బాబా కినారాంజీ అనే ఆయన 1601లో పుట్టి ఉమ్, 1771 దాకా ఆయన జీవించి ఉన్నాడు. 170 సంవత్సరాలు ఓకే. ఆయన జీవించి ఉన్నటువంటి ఆ తరుణంలో, ఆ సమయంలో ఉమ్, ఆయన చేయని పూజలు పునస్కారాలు లేవు, చేయనటువంటి దాన్ని ఏమంటారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు లేవు, అనేకం చేశాడు. భక్తుల కోసమే జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్పగా. ఓకే. ఆయన తలకు గురువు బాబా శివదాస్ అంటారు ఆయన. ఉమ్, ఆయన అఘోరీనే, గృహస్థ సాధు. ఓకే. ఆహాహా. బాబా కినారాంజీకి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన గృహస్థ సాధు అఘోరీనే. ఓకే. ఓకే. ఉమ్, అఘోరీల్లో భార్య పిల్లలు ఉండరు అన్నది లేదు, ఉండొచ్చు అంటారు. ఉంటారు, ఉన్నా కూడా తప్పు కాదు. వెరీ గుడ్. ఓకే. అరవింద్ గారు, అరవింద్ అఘోరా గారు, ఒక్క నిమిషం అండి, ఆ, ఒక్క నిమిషం అంటే ఎక్కువ నేను మాట్లాడి కూడా దలుచుకోలే. ఉమ్, ఒక్కటి కూల్గా చెప్పేసి కావాలంటే నిష్క్రమిస్తాను మీరు చెప్తే. ఓకే. ఉమ్, ఇక్కడ నేను ఇంతవరకు ఎన్నో ఇంటర్వ్యూలు, కొన్ని వేల ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఉమ్, అందులో ఫస్ట్ సాక్షిలో ఇచ్చాను నేను. అందులో కూడా నేను చెప్పాను, అయ్యా నాకు భార్య ఉంది, ఉమ్, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు అని కూడా నేను చెప్పినాను. ఉమ్. మరి అఘోర అంటే బ్రహ్మచారిగానే ఉండాలని ఎక్కడ రూల్ ఉందండి? అవును, మీరు గృహస్థ అఘోరా కదా? ఎస్, ఉమ్, అవునండి. సాక్షాత్తు నేనే స్వయంగా మీ కంటికి కనబడుతున్నాను. ఓకే. అరవింద్ గారు, మీ ఏజ్ ఎంతో తెలుసుకోవచ్చా అరవింద్ అఘోరా గారు? 73 అండి. ఉమ్. 73. ఇప్పటికీ రోజు సాధన చేస్తారా? ఇప్పటికీ రెగ్యులర్ గా సాధన చేస్తూ ఉంటాను. ఉమ్, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. పనులు, దానికి సంబంధించిన పనులు చేస్తుంటాను. ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 అండి, ఉమ్, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఉమ్, ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు చేసేసాను. ఓకే. అమ్మాయి మూలంగానేమో 2 మనమరాళ్ళు, ఓకే. అబ్బాయి మూలంగానేమో ఒక మనమరాలు, ఒక మనమడు. ఓకే, మీకు వంశవృక్షం కూడా ఉంది.